అది ఫేర్ కాదు అంటూ, దట్ వుడ్ నాట్ బి ఫేర్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో దాని మీద కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చిప్పిడి మొహం ఒక క్యారెక్టర్లెస్, ఏ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్ అండ్ కేఎన్బి, ఇప్పుడు ప్రతివ్రతల నాటకాలు అంటూ మొత్తానికైతే తన క్యారెక్టర్ని ఉద్దేశించి ఒక కామెంట్కి తను రెస్పాండ్ అయింది. మల్టిపుల్ రిలేషన్స్, ఎన్నో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టులతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు అంటూ మొత్తానికైతే ఇటు రష్మిని టార్గెట్ చేస్తూ చేసిన ఆ కామెంట్స్ మీద తను చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. చాలా తనదైన స్టైల్లో బోల్డ్గా ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ మృతికి సంబంధించిన నిరసనలు, ఇటు హైదరాబాద్, కాశ్మీర్, అలాగే లక్నోలో చేసిన నిరసనలను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలపై ఇటు మరికొంతమంది స్పందించారు, మరికొంతమంది కామెంట్ చేశారు. అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మిస్టర్ అనిల్ దేవ్గన్, అలాంటి వాళ్లకు రెస్పాన్స్ ఇవ్వకు అక్క అంటూ మొత్తానికైతే రష్మికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మరొకరు గుడ్ టు సీ ఇటు రాకీ డైహార్డ్ ఫ్యాన్ మహేష్ బాబు కామెంట్ చేశారు. సిద్ధు జొన్నలగడ, ప్రదీప్ మాచిరాజు, అలాగే హైపర్ ఆది, వీళ్ళతో ఉన్నవి రిలేషన్షిప్స్ నీకు అంటూ తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన ఇటు కేహెచ్ రెడ్డి, క్యారెక్టర్ అసాసినేషన్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ రాంగ్, గుడ్ దాట్ యూ స్పోక్ అప్, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ టు యూ రష్మి అంటూ ఇటు కేహెచ్ రెడ్డి సపోర్ట్ చేస్తూ చాలా క్లియర్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు, సపోర్ట్, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అలా ఎలా మాటలు వదిలేస్తారు. ఇటు రష్మి దానిపై స్పందించి తను ఒక స్టాండ్ తీసుకోవడానికి కూడా ఇటు అప్లాస్ ఇస్తున్నారు. ఆమెకు సపోర్ట్ని కూడా ఇటు సోషల్ మీడియాలో కేహెచ్ రెడ్డి అలాగే చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరొక వ్యక్తి ఇటు మిస్టర్ అనిల్ దేవ్గన్, అలాంటి వాళ్లకు రెస్పాన్స్ ఇవ్వకు అక్క అంటూ ఇటు రష్మి స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, రష్మిని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు ఇటు పరగి రామ్ వినోద్, గుడ్ టు సీ యు ఆర్ స్టాండింగ్ అగెన్స్ట్ దిస్ క్యారెక్టర్లెస్ ట్రాల్స్. సో ఎవరైతే ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుంది ఇటు రష్మి గౌతమి. ఇటు ఆమె అన్న దాంట్లో తప్పే ఉంది. ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీకి మద్దతు తెలుపుతూ ఎవరైతే ఇటు హైదరాబాద్, కాశ్మీర్, లక్నో, ఢిల్లీ ఇలాంటి చోట్ల ఎవరైతే నిరసనలను వ్యక్తపరుస్తున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఆమె మాట్లాడింది. మీరెవరైతే ఇక్కడ నిరసనలు తెలపాలనుకుంటున్నారో, ఒక మత గురువుగా ఆయనను గౌరవించినా పర్లేదు, కానీ మీరు నిరసనలు ఇక్కడ తెలపాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి, అలాంటి వ్యక్తులు వాళ్ళని ఇరాన్కి పంపించేయండి అంటూ మొత్తానికైతే ఇటు రష్మి చేసిన స్టేట్మెంట్స్ పైన ఇటు ప్రస్తుతానికి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు సోషల్ మీడియాలో ఇటు రష్మి చేసిన స్టేట్మెంట్స్ పై ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల్ని గత 10-15 రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఖమేనీ మృతి తరువాత భారతదేశంలో అనేక నగరాల్లో ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ నిరసనలు తెలియజేస్తూ కొన్ని సమూహాలు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఖమేనీ మృతి పట్ల భారతదేశంలో ఎంత మద్దతు రావటాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ బాధపడే వాళ్ళందరినీ కూడా ఇరాన్ పంపించాలి అంటూ కూడా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి యాంకర్ రష్మి గౌతమ్ ముందు ఉన్నారని చెప్పుకోవచ్చు. తను పలు సామాజిక అంశాల మీద ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. స్ట్రీట్ డాగ్స్ విషయంలో కావచ్చు, పర్యావరణ విషయంలో కావచ్చు. గతంలో అనేక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చాలా నిర్మోహమాటంగా చెప్పిన విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత కూడా జరిగిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఇలా చేయటాన్ని తను ఖండిస్తూ ఆ మద్దతుదారులందరినీ ఇరాన్ పంపించేసేయండి అంటూ కూడా ఆవిడ కామెంట్ చేయటం జరిగింది, పోస్ట్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో రష్మిపై పలు విమర్శలు చాలా మంది సోషల్ మీడియాలో చేస్తూనే ఉన్నారు. ఖమేనీ మద్దతుదారులందరూ కూడా
తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశారు. ఆ విషయంలోనే మరొకసారి రష్మి గౌతమ్ చాలా తీవ్రంగా స్పందించారు. తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే చూపించి మాట్లాడండి, బయట పెట్టి మాట్లాడండి అంటూ కూడా ఎవరైతే తనపై అలిగేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి సమాధానం చెప్పారు. అలాగే తన రిలేషన్స్ లో ఉంది, చాలా మందితోటి మల్టిపుల్ రిలేషన్స్ లో ఉన్నట్టుగా తన మీద వస్తున్న అఫైర్స్ ఆరోపణల గురించి కూడా తను చాలా బోల్డ్ గా స్పందించారు. నాకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా నన్ను అడిగే హక్కు మీకెవరికి లేదు అంటూ కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. తన పెళ్లి చేసుకునే వరకు కూడా తన లైఫ్ తన ఇష్టం అంటూ కూడా తను చాలా బోల్డ్ గా ఎవరైతే తనని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక రిప్లై అయితే ఇచ్చింది కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు రష్మి, ఇటు ఖమేనీపై ఖమేనీ మృతిపై ఎవరైతే సపోర్ట్ చేశారో, సపోర్ట్ చేయడమే కాదు, ఇటు కాశ్మీర్, లక్నో లాంటి ప్రాంతాల్లో ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగట్టారు. దీనిపైన సోషల్ మీడియాలో కొంత వైరల్గా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఇరాన్కి సంబంధించిన మహిళలే ఇటు ఇరాన్లో మేము సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇటు ఇండియా నుంచి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం ఏంటి, ఇక్కడ వీళ్ళందరూ బాధపడడం ఏంటి అంటూ హేళన చేస్తూ సర్కాస్టిక్గా కూడా ఇరాన్కి సంబంధించిన మహిళలు కూడా కొన్ని పోస్టులు పెట్టారు. సో అలానే ఇటు రష్మి కూడా స్పందిస్తూ ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా ఇరాన్కి పంపించేయండి, మేము వ్యతిరేకంగా లేము, ఇటు అయతుల్లా ఖమేనీకి కానీ అలాగే షియా కమ్యూనిటీకి కానీ వ్యతిరేకంగా లేము, అలాంటి వ్యక్తులు కానీ ఇండియాలో మాకు అవసరం లేదు, వాళ్ళని వెనకకు పంపించాలి అంటూ ఇటు రష్మి గౌతమ్ ఇటు తను సోషల్ మీడియాలో తాను చేసిన ఆ పోస్టుని ప్రస్తుతానికి దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని ఇటు తనని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని ఇటు తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇటు లీవ్ ఏ లెగసీ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న కమెంట్, ఏ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్ అండ్ కేఎన్బి, ఇప్పుడు పతివ్రతల నాటకాలు చీ అంటూ. సో మొత్తం మీద ఇటు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. తనకి ఎంతో మందితో రిలేషన్షిప్లో ఉన్నట్టు, మొత్తానికైతే రిలేషన్షిప్లో తను గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అలాంటి వ్యక్తి ఇప్పుడు పతివ్రతల నాటకాలు ఆడుతుందంటూ తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి చాలా బోల్డ్గా ఇటు రష్మి చాలా బోల్డ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, నేను ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉండను, నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ ప్రశ్నించే అవకాశం వారొక్కరికే ఉంటుంది తప్పించి మీరెవరు నన్ను అడిగే హక్కు కూడా మీకు లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే నేను ఎవరితోనైనా తిరుగుతాను, మీ ప్రాబ్లం ఏంటి, అది మీ ప్రాబ్లం కాదు కదా, మీకు అనవసరం, నా పర్సనల్ లైఫ్ అనేది మీకు అనవసరం అన్న విషయాన్ని మొత్తానికైతే ధృవీకరించింది. ఎట్ ద సేమ్ టైం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న మహిళల దినోత్సవం, ఇటు ఉమెన్స్ డే రోజే ఇటు ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. ఇటు రష్మికి సంబంధించిన క్యారెక్టర్ని నిన్న ఉమెన్స్ డే రోజే తన క్యారెక్టర్ని కూడా